ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక బిగ్ అలర్ట్‌ని జారీ చేసింది. ఈ రోజు నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో ముందుగానే ఈసారి ఒంటిపూట బడులను ప్రారంభించినట్లు అటు విద్యాశాఖ మంత్రితో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచించింది. అందుకే ముందుగానే ఈ రోజు నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించింది. ఇక సమయం విషయానికి వస్తే ఉదయం 7:45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయట. ఇక 10వ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం ఆ పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం నుంచి 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ తరుణంలోనే విద్యార్థులకు సంబంధించి అన్ని అవసరాలకు కూడా ఏపీ ప్రభుత్వం సదుపాయాలను ఉంచేలా చూస్తుందట. అయితే ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు జరగబోతున్నాయట. 134 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 25,727 మంది హాజరు కాబోతున్నారని, పరీక్షలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఇదే పద్ధతిని అనుసరించేలా చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అలాగే ఎంతోమంది ఇన్విజిలేటర్లతో పాటుగా స్క్వాడ్ బృందాలను కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా విద్యార్థులకు మాత్రం ఒంటిపూట బడుల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇక సెలవులు ఎప్పుడన్న విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారని చెప్పి మనకు ఈరోజు అందిన తాజా సమాచారం. రాజు వండర్ బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సపోర్ట్తో నా యొక్క ఛానల్ మరింత ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి మోటివేషనల్ ఏదైతే వండర్స్ లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ మీకు చూపించడం కాను మరింత మీ యొక్క సపోర్ట్ చేయాలని, సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను.